ఏదైతే ఇప్పుడు మనకి వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ లాంటివి వస్తున్నాయో, ఈ డేటా సెంటర్‌కి సంబంధించిన కేబుల్లు సముద్ర గర్భం నుంచి అటు సింగపూర్ నుంచి వైజాగ్‌కి కేబుల్లు ప్రాసెస్ చేసే కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయింది. వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ రాబోతుందన్న దానికి అదే. సో, ఇట్లాంటి సముద్ర గర్భంలో ఉండే ఈ కేబుల్‌కి సంబంధించి కూడా ఇవి ముందు పేల్చేస్తాం, స్తంభింపచేస్తాం, ఇంటర్నెట్‌ని లేకుండా చేస్తాం. ప్రపంచ దేశాలకి అన్నిటికీ ఒకదానికొకటి సయోధ్యగా కనెక్టివిటీ లేకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక, మా శత్రువుకు సాయం చేస్తే మీ చమురు క్షేత్రాలు ఉండవు. మళ్ళీ చూడండి, వీడు శత్రువుల మీద అటాక్ చేయలేడు, చేత కాదు. అందుకేం చేస్తున్నాడు, వీడికన్నా చిన్న దేశాల మీద అటాక్ చేస్తాడు. మరి వీడి చిన్న దేశం కాబట్టి వీడి మీద అమెరికా అటాక్ చేయడం సబబా కాదా? అమెరికా ఓడు మెంటల్, అమెరికా ఓడికి స్థిరత్వమైన ఇది లేదు. ట్రంప్కి అమెరికాలో ఎవడైనా అలాగే బిహేవ్ చేస్తుంటారు ఆధిపత్య ధోరణితో. మరి వాళ్ళు చిన్న దేశాల మీద చేసినప్పుడు ఇరాన్ చేస్తున్న పోకట్లేంటి? వీడు మరీ చిన్న దేశాల మీద చేస్తున్నాడుగా. మా శత్రువు సాయం చేస్తే మీ చమురు క్షేత్రాలు ఉండవు. పొరుగు దేశాలకు అల్టిమేటం, హార్మూజ్లో ఉద్రిక్తత, బుధవారం 4 వాణిజ్య నౌకలపై దాడులు, గుజరాత్కు రావాల్సిన చమురు ట్యాంకర్ నిర్బంధం, కాల్పుల విరమణ నిరవధికంగా పొడిగించిన ట్రంప్, ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధం కొనసాగిస్తామని స్పష్టీకరణ, శుక్రవారం లోపు రెండో దఫా చర్చలుంటాయని ఆశాభావం, ఓడిపోయేవారు షరతులు విధించలేరు, తదుపరి చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇరాన్.